రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్లిలో అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి ఉపాసన గారి మేకప్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది, ఆమె ఏం చెప్పింది, ఎవరు అవమానించారు సార్? మామూలుగా మన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ అండ్ వాళ్ళ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెరమోనీ 3 రోజుల పాటు జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఓన్లీ రామ్ చరణ్ అండ్ ఉపాసన వీళ్ళిద్దరికీ ఆహ్వానం ఉంది. వీళ్ళిద్దరు వెళ్ళారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్లో. ఆ ఫ్లైట్లో కూడా రామ్ చరణ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి కాళ్ళని మసాజ్ చేస్తున్న వీడియో, పాదాలని. దాని మీద కూడా కొంత వివాదం చెలరేగింది. దాని తర్వాత తను ఫస్ట్లో అయితే షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, తర్వాత రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా నాటు సాంగ్కి RRRలో ఆ డ్యాన్స్ వీడియో అది కూడా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు లేటుగా ఒక ట్వీట్ ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, జబా హాసన్ అని ఉపాసనకి మేకప్ ఉమెన్ ఆమె ఒక ట్వీట్ చేసింది. అదేంటంటే, రామ్ చరణ్కి అవమానం జరిగింది. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నప్పుడు ఏ ఇడ్లీ వడ కహాహాయ్ తుమ్మని అతను అన్నాడు. సో ఇది ఘోరమైన అవమానం. అదేవిధంగా రేపు షారుఖ్ ఖాన్నో, సల్మాన్ ఖాన్నో, అమీర్ ఖాన్నో వడాపావనో, పావు బజ్జీ అని పిలిస్తే వాళ్ళు గమ్మునుంటారా అనేది ఆమె పోస్ట్ పెట్టింది. దానికి నిరసనగా నేను వాకౌట్ చేశాను ఆ ఫంక్షన్ నుంచి అని కూడా ఆమె పోస్ట్ పెట్టింది. సో దీంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది. ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం, ఆల్రెడీ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్య కొంత ఇబ్బందులు ఉన్నాయి. మోడీకి యాంటీగా కూడా సౌత్ ఇండియన్ సీఎంస్, ముఖ్యంగా ఇటు ఆంధ్ర, మన తెలంగాణ వదిలేస్తే మిగతా 3 స్టేట్ల సీఎంలు కూడా, కేరళ, తమిళనాడు, కర్ణాటక ముగ్గురు కూడా మోడీకి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇది కూడా ఒక రకమైన సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే అందరిలో వచ్చింది. ఇది బాగా వైరల్ అయిపోయింది. కాకపోతే ఉపాసన కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ ఎందుకు దీని పట్ల మాట్లాడలేదనేది ఒక అంశము. రెండవది, ఉపాసనకి తెలియకుండా, ఉపాసనకి చెప్పకుండా ఈ జబా హాసన్ మేకప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇలాంటి ట్వీట్ చేస్తుందా? సో ఉపాసన వాళ్ళే చేయించారేమో ఈమె దగ్గర, వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేక ఇలా చేయించారేమో అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే, ఆయన ఏమీ అవమానించలేదు, ఆయన సరదాగా అన్నారు. యాక్చువల్గా 1 2 4 అనే సినిమాలో ఈ డైలాగ్ ఉంది, దాన్ని ఆయన వాడారు. యాక్చువల్గా రామ్ చరణ్ని రజనీకాంత్తో పోల్చారు, దీంట్లో అవమానం ఏమీ లేదు అనేది వాళ్ళు సమర్థించుకుంటున్నారు. దాంతో ఇంకా కోపంతో ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈసారి మేము షారుఖ్ ఖాన్ సినిమా ఏదొచ్చినా సౌత్ ఇండియాలో బాయ్కాట్ చేస్తామని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. సో దీంతో ఫుల్ స్టాప్ పెడతాడా షారుఖ్ ఖాన్, సారీ చెప్తాడా అనేది చూడాలి. షారుఖ్ ఖాన్ అయితే సరదాగానే దాన్ని పిలిచాడు. అప్పుడైతే మన రామ్ చరణ్ కూడా ఏమి అబ్జెక్ట్ చేయలేదు. మేబీ తర్వాత ఏమన్నా వాళ్ళు అక్కడ చేయడం బాగుండదు అనుకొని ఈమె ద్వారా చేయించారా అనేది తెలీదు. ఏదేమైనా అది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. మనం కూడా ఎవరైనా రే సాంబార్ వడ, ఇడ్లీ వడ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది. తమిళ వాళ్ళని కూడా రే సాంబార్ అని పిలుస్తుంటారు. అదేంటంటే వాళ్ళ చనువుని బట్టి, ఆ ప్లేస్ని బట్టి. ఇప్పుడు ప్రైవేట్గా మన ఇద్దరం ఉన్నప్పుడు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినప్పుడు నేను నిన్ను ఎలా పిలిచినా పర్వాలేదు, నువ్వు ఎలా పిలిచినా పర్లేదు. కానీ ఒక ఫంక్షను, ఒక ప్రపంచం అంతా చూస్తుంది, వీడియోలు బయటకు వెళ్తున్నాయి, అలాంటప్పుడు ఖచ్చితంగా అతను ప్రాపర్గా పిలవాలి తప్ప, అక్కడ ఇడ్లీ వడ కహాహాయ్ తుమ్ అంటే వాళ్ళిద్దరికి మధ్య సాన్నిహిత్యం ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ఒక సందర్భం అనేది ఉంటుంది. దాన్ని ఎక్కడ ఏం పిలవాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనేది దానికి ఒక ప్లేసు, టైము ఇవన్నీ ఉంటాయి. అవి లేకుండా ఇలా చేయడం ఖచ్చితంగా కూడా ఒక రకమైన అవమానకరంగానే ఫీల్ అవుతారు అందరూ కూడా. ఎందుకంటే రామ్ చరణ్ ఆయనకి ఫ్రెండ్ కావచ్చు, కానీ అతను
ఇక్కడ ఒక స్టార్గా ఉన్నాడు, గ్లోబల్ స్టార్ అనే స్థాయిలోకి కూడా వెళ్ళాడు త్రిబుల్ ఆర్తో. దాంతో ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ అది కొంత ఆయన అధిగమించినట్టే చెప్పాలి. అంటే ఎటిక్విట్ అంటారు, ఒక రకమైన ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలనేది లేకుండా చేసినట్టుగానే మనకు కనబడుతుంది. అది కూడా ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ అతనికి పెద్ద హిట్ ఇచ్చాడు జవాన్తో. సో నాకు కూడా ఇలాగ మాట్లాడడం కరెక్టా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకేమో హిట్లు కావాలంటే సౌత్ ఇండియా వాళ్ళే కావాలి, మళ్ళీ సౌత్ ఇండియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారు. దీనికి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే నేను స్వయంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను 2006లో 6 months బాంబేలో ఒక ప్రొడక్షన్ హౌస్ అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నాను అనమాట. ఉన్నప్పుడు నా మేనేజరు, ప్రొడక్షన్ మేనేజరు, తను నాకు మళ్ళీ మంచి ఫ్రెండ్ కూడా అయ్యాడు. అయితే తను అనేక సార్లు నేను చెప్పాను, ఒరే బాబు మా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఈయన దాము కేమ్ ఫ్రమ్ తెలుగు, హైదరాబాద్ కేమ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పరంటే అతనికి ఎప్పుడు గుర్తుండదు. ఇది దాము సార్ కేమ్ మద్రాస్ ఆయా అని చెప్తుంటాడు. అరే బాబు మద్రాస్ కాదురా నాది అని చెప్పినా వినడం. అంటే వాళ్ళకి సౌత్ అంటే మద్రాసి అనేదే ఉంది. లేదంటే డౌన్ ఫ్రమ్ సౌత్ అంటారు. నేను రాంగ్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూస్తాను. అప్పట్లో ఆయన ముంబైని ఒక రకంగా ఏలుతున్నాడు. అప్పుడు ఆయన ఇంటర్వ్యూలో కూడా ఐ వర్క్డ్ లాంగ్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ ద సౌత్ అన్నాడు. ఇదేంట్రా ఇది, ఈయన కూడా ఎలాగ అంటున్నాడు, తెలుగు ఇండస్ట్రీని మాట్లాడచ్చు కదా అనుకున్నాం. అంటే అలాగా ఉంటుందన్నమాట. అప్పట్లో మన వాళ్ళు నిజానికి మన బాపయ్య కానీ రాఘవేంద్రరావు గారు 13 సినిమాలు తీశారు హిందీలో. అట్లా మన వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు అక్కడ, మణిరత్నం తెలుసు. కానీ వీళ్ళెవరు కూడా ఆ ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు ఈ విషయంలో. ఆ తర్వాత ఇవాళ వచ్చిన పాన్ ఇండియా సినిమాలతో మన వాళ్ళు దెబ్బ కొట్టగలిగారు. దాంతో సౌత్ ఇండియా మీద వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. దానికి కారణం ఏంటంటే మెల్లగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక రకమైన అర్బనైజ్డ్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు. మాస్ ఫిల్మ్స్ని వాళ్ళు తగ్గించేశారు. దానికి ప్రతిక్రియగానే మనకి భోజ్పురి ఇండస్ట్రీ డెవలప్ అయింది అక్కడ. అంటే స్మాల్ టౌన్స్ కావచ్చు, బీహార్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ప్రతి సిటీలో కూడా మాస్ని క్యాటర్ చేసే సింగిల్ థియేటర్స్ చాలా ఉంటాయి. ఈ మాస్ని క్యాటర్ చేసే సినిమాలు హిందీలో తగ్గిపోయేసరికి భోజ్పురి ఇండస్ట్రీ విపరీతంగా పికప్ అయ్యి మన తెలుగు, తమిళ ఈ సినిమాలు రీమేక్లు అక్కడ ఎక్కువ చేయడం భోజ్పురిలో అవి ఇది అవ్వడం జరిగింది. దాని తర్వాత మన సినిమాలని రీమేక్ చేయడం, ఆ మాస్ అప్పీల్ ఇవన్నీ జరిగాయి. సో ఎప్పుడైతే ఇది జరిగిందో మన రాజమౌళితో, తర్వాత రాజమౌళి కావచ్చు, ఇటు ప్రశాంత్ నీల్ కావచ్చు, తర్వాత మన సుకుమార్ కావచ్చు, లేటెస్ట్గా యానిమల్తో సందీప్ వంగ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పాన్ ఇండియా సినిమాల్ని దెబ్బకొట్టడంతో వాళ్ళు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురయ్యారని చెప్పొచ్చు. ఒక రకమైన జలసీ కూడా కనబడుతుంది. దాన్ని చాలాసార్లు చాలామంది బయటపెట్టారు, రకరకాల రూపాల్లో బయటపెట్టారు. సో మన ఐడెంటిటీని గుర్తించకపోవడం, మన ఐడెంటిటీని ఇడ్లీ వడతో ఐడెంటిఫై చేయడం. ఇడ్లీ వడ అనేది అదేమి తెలుగు మాత్రమో లేకపోతే సౌత్ ఇండియాకి మాత్రం పరిమితం కాదు కదా. సో దీన్ని ఒక స్టార్ని ఇడ్లీ వడ అని పిలవడం అనేది ఇప్పుడు అదే షారుఖ్ ఖాన్ని ఏ ఇడ్లీ వడ కహా హై తుమ్ అని రామ్ చరణ్ అని ఉంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళ అనేది బిగ్ క్వశ్చన్. ఇడ్లీ వడ బదులు ఏ పావు బాజీ అన్నాడు అనుకో, ఒప్పుకునేవాళ్ళ. సో ఇది ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సౌత్ ఇండియా మీద వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ కల్చర్ని రుద్దడం, వాళ్ళ పాలిటిక్స్ని రుద్దడం జరుగుతుంది. హిందీని కంపల్సరీ నేర్చుకోవాలన్న కాంటెక్స్లో మాట్లాడుతున్నారు. మొన్న కూడా అమిత్ షా ద వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగినప్పుడు వేరే ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు హిందీని ఎందుకు నేర్చుకోరు అంటున్నాడు. అది వాళ్ళ ఇష్టం. ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోమని ఎవరైనా బలవంతం చేశారా? లేదు కదా. నా ఇష్టం, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటా, ఇంకొకటి నేర్చుకుంటా. నన్ను నువ్వెవడు ఫలానా లాంగ్వేజ్ నేర్చుకోవాలని బలవంతం పెట్టే హక్కు నీకేముంది? నువ్వు నేర్చుకుంటున్నావా? మా తెలుగు నేర్చుకుంటున్నావా? మా తమిళ్ నేర్చుకుంటున్నావు? లేదు కదా. సో ఇది లాంగ్వేజ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. లాంగ్వేజ్ పాలిటిక్స్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన భాషని, అదేమి హిందీ అనేది తమిళ వాళ్ళకో తెలుగు వాళ్ళకో కంపల్సరీ కాదు కదా. సో వాళ్ళు హిందీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా,
బెంగళూరులో ఉన్న, కేరళలో ఉన్న మన లాంగ్వేజ్ 4 పదాలు కూడా నేర్చుకోరు. వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళ హిందీలో మనం మాట్లాడాలి తప్ప వాళ్ళు తెలుగులో ఒక 4 పదాలు నేర్చుకోవడం అనేది జరగదు. సో ఇటువంటప్పుడు ఆ భాషని మనం ఎందుకు నేర్చుకోవాలా అన్న ఇది మన దీంట్లో కూడా ఉంటుంది. సో ఈ లార్జర్ కాంటెక్స్ట్లో షారుఖ్ ఖాన్ ఖచ్చితంగా మన రామ్ చరణ్ని అవమానించినట్టుగానే ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా ఆయన, నాకు తెలిసి ఆయన సారీ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకి సౌత్ ఇండియా కూడా పెద్ద మార్కెట్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి సారీ చెప్తాడని అనుకుంటున్నాను.